కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే హిందువులందరూ మేల్కోండి దయచేసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మతానికే సపోర్ట్ చేసింది, మన మతానికి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసే ముందు అన్ని మతాలని సమానంగా చూస్తే రజాకార్లు, తాజాన్ ముంతాజు వీళ్ళ గురించి గొప్పగా చరిత్ర రాసింది. మరి మన చరిత్ర హిందూ ధర్మం గురించి పోరాడిన ఛత్రపతి శివాజీ గురించి ఎంతోమంది వీరులు, వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు? ఛత్రపతి శివాజీ గురించి చిన్న చూపు చూసి అందరూ మొఘలు, రజాకార్లు వాళ్ళ గురించి గొప్పగా రాసిందంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల మనకి ఎంత నష్టం జరిగింది తెలుసుండి. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు మేల్కోండి. ఒక్కరు మేల్కోండి. అంటే హిందూ రాజ్యంలో హిందువులకి కాంగ్రెస్ పార్టీ బోధించింది ఏముంది? గాంధీ దేవుడు, షాజహాన్ ముంతాజ్ దేవుడు, ఇవన్నీ హిందూ దేశంలో ఉండి హిందూ దేవుళ్ళ గురించి, హిందూ గుళ్ళను ధ్వంసం చేసిన ఔరంగజేబు వాళ్ళ గురించి గొప్పగా చెప్పింది. కానీ ఏ ఒక్క రోజన్నా కాంగ్రెస్ పార్టీ హిందూ బొట్టు ధర్మం గురించి, హిందువుల గురించి చెప్పిన చరిత్ర ఉందా? ఒక్కసారి కళ్ళు తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీని కసితో పిచ్చితో ఇష్టపడే నాదులకి అందరికీ చెప్తున్నా. వీడియో స్టార్టింగ్లో నేను ఫస్ట్ వీడియో చేసిన, సెకండ్ వీడియో ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ జై శ్రీరామ్ అంటుంటే, జై శ్రీరామ్ అంటే మీకు ఒక మతం పిచ్చి ఉంది అనుకుంటారు, కానీ మతం పిచ్చి లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క హిందువుల, ప్రతి ఒక్కరి మనసులో ఛత్రపతి శివాజీ ఉన్నాడు, కళ్ళులో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్జన్యం తెలుసా ఫ్రెండ్స్? ఒకప్పుడు హిందువుల సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు, ముస్లిం సంఖ్య చిన్నగా ఉన్నప్పుడు ఓటు హక్కు ఒక కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎలక్షన్లో పోటీ చేస్తామని చెప్పారు. ముస్లింలకు ఎట్టలేరు, మరి హిందువులకు ఎందుకు పెట్టారు ఫ్రెండ్స్? అంటే కాంగ్రెస్ ఎటు చూసినా హిందువుల సంఖ్య తగ్గించాలి, హిందూ ధర్మాన్ని అంతం చేయాలి, హిందువుల సంఖ్య పెద్దగా ఉందని టార్గెట్ వేసుకొని హిందువులను అంతం చేసుకున్న ఒక రక్షాబంధం కట్టుకుంది. కాబట్టి హిందువులను అంతం చేయాలి కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఇది హిందువులు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం బంద్ చేస్తారో అప్పుడే